అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ మొదటి రోజు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలీ ఖమేనీ మరణించక ముందు అతను డొనాల్డ్ ట్రంప్ హత్యకి మాస్టర్ ప్లాన్ వేశారని, ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని గూఢచారిగా మార్చి డొనాల్డ్ ట్రంప్తో పాటుగా జో బైడెన్ని కూడా హత్య చేసేలాగా వ్యూహరచన సిద్ధం చేశారు. కానీ ఆ వ్యూహరచన విఫలమైంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. FBI అధికారులు ఆ ఏజెంట్ని పట్టుకోవడం వల్ల అసలు విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో నిజంగా అయతుల్లా అలీ ఖమేనీ అతను డొనాల్డ్ ట్రంప్ హత్యకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా? ఒకవేళ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఉంటే ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అయితే తీవ్రంగా జరుగుతోంది. ఇరాన్లోని రెజిమ్ చేంజ్ లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ఆయన్ని సైనికులు మట్టుబెట్టారు. ఇందుకోసం ఇరాన్కి చెందినటువంటి ఇన్ఫార్మర్ను కూడా ఉపయోగించుకున్నారు. పక్కా ప్లాన్తోనే అయతుల్లా అలీ ఖమేనీ కథ అయితే ముగించారు. అయితే అలీ ఖమేనీ బ్రతికున్నప్పుడే అంటే 2024లో డొనాల్డ్ ట్రంప్ హత్యకి ఆయన మాస్టర్ ప్లాన్ వేశారని, కానీ అది విఫలమైంది అని ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా ఈ వార్త సారాంశం. అసలు ఏం జరిగిందనేది కనుక ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, పాకిస్తాన్కి చెందినటువంటి ఆసిఫ్ మర్చెంట్ అనేటువంటి వ్యక్తిని ఇరాన్ గూఢచార ఏజెంట్లు ఉపయోగించి అమెరికాలో రహస్య చర్యలు అయితే వారు చేపట్టినట్టుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ హత్యకి వారు ప్లాన్ చేశారు. ఆసిఫ్ మర్చెంట్ మాస్క్ ధరించి అమెరికాకి చేరుకొని డొనాల్డ్ ట్రంప్తో పాటుగా జో బైడెన్ అలాగే నిక్కీ హేలీలపై దాడికి ఆయన ప్రణాళికలు రచించారు. అయితే అనుకోని రీతిలో FBI అధికారులకైతే అతను పట్టుబడ్డాడు. ఫెడరల్ ఏజెంట్లు ముందస్తు సమాచారం పొంది ఆసిఫ్తో సంప్రదించినటువంటి వ్యక్తి రహస్య సమాచారం అందించినట్లుగా వారు గ్రహించారు. జూలై 12న ఆసిఫ్ అరెస్ట్ అయ్యాడు. అతను 5,000 ముందస్తు అంటే 5 లక్షల వరకు, ఇక్కడ 5,000 ఉంది, 5 లక్షల వరకు అతనికి ఈ హత్య కోసం అడ్వాన్స్ ఇచ్చినట్లుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అలీ ఖమేనీ అతను మరణించక ముందే డొనాల్డ్ ట్రంప్ హత్యకి అలాగే జో బైడెన్ని కూడా హత్య చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని, ఈ విషయాన్ని గ్రహించినటువంటి FBI అధికారులు ఆ ఏజెంట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మర్చెంట్ అతని కదలికల మీద దృష్టి పెట్టి అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేశారని, విచారణలో భాగంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, అంటే అలీ ఖమేనీ గ్రూప్ ఇరాన్కి చెందినటువంటి కొంతమంది ఏజెంట్లు ఆసిఫ్ మర్చెంట్తో సంప్రదించి అతనికి డబ్బు ఆశ చూపించి డొనాల్డ్ ట్రంప్ హత్యకి పక్కా పథకాన్ని వ్యూహరచన చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ హత్యకి మాస్టర్ ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఆ మాస్టర్ ప్లాన్ విఫలమైనటువంటి నేపథ్యంలోనే ఎన్నికల అంటే 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు అతని మీద దాడి జరిగినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి 2024లోనే అలీ ఖమేనీ బ్రతికున్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ హత్యకైతే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా, కాకపోతే ఆ మాస్టర్ ప్లాన్ విఫలమైనట్లుగా కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.